ఒక ఎమ్మెల్యేను బెదిరింపులకు గురి చేస్తూ లేపేస్తామని ఆ లేఖను సాక్షాత్తు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కే లేఖను పంపించారు ఆగంతకులు. మరి ఇది కలకలం రేపుతుంది, ఆ ఎమ్మెల్యేను కలవర పెడుతుంది. ఇంతకీ ఏం జరిగింది? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏ పార్టీకి సంబంధించిన వాడు? ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు? ఒక్కసారి మనం చూద్దాం. మొత్తం మీద ఎమ్మెల్యేకు ప్రాణహాని తలపెడుతూ వచ్చిన బెదిరింపు లేఖ స్థానికంగా కలవరం రేపుతుంది. నిన్న సాయంత్రం హైదరాబాద్లోని ఆయన నివాసానికి ఈ లేఖ అందింది. మరి ఆ అందిన సమాచారం ప్రకారం ఆ ఎమ్మెల్యేను లేపేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ ఆ లేఖ ఆయన కార్యాలయానికి పంపించినట. ఒక్కసారి చూద్దాం ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏం జరగబోతుంది. ఒక్కసారి ఇది గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్కు వచ్చినటువంటి బెదిరింపు లెటర్. రాజాసింగ్ అంటేనే వార్తల్లో ఉండేటువంటి వ్యక్తి. అటు సొంత కుంపటిలోను అంటే సొంత పార్టీలోను వేరు కుంపటి, ఇటు ప్రజలకు దగ్గరగా ఉంటాడు అనేటువంటిది అందరికీ తెలిసిందే. గతంలో బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయబడి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ బీజేపీలోకి తీసుకున్నారు. ఆ బీజేపీ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందిండు రాజాసింగ్. గెలుపొందిన తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవి రామచంద్రరావుకి ఇస్తారని తెలిసి తను కూడా నామినేషన్ వేసేయడానికి వస్తే ఆ నామినేషన్ వేయకుండా అడ్డుకొని బయటికి పంపించడంతో ఇంకా అసంతృప్తికి లోనై బీజేపీ మీద, బీజేపీ నాయకత్వం మీద ఇంకా ఆయన విషయం వెళ్ళగక్కుతూనే ఉన్నాడు అనేటువంటిది బీజేపీలో ఉండేటువంటి కొంతమంది నాయకుల ధోరణి. ఏదేమైనా బీజేపీ పార్టీలోనే ఉంటూ బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తాడు రాజాసింగ్ అనేటువంటిది అందరూ అనుకుంటుంటారు. ఏదేమైనా మరి ఇప్పుడు రాజాసింగ్ను చూస్తేనే ఆయన గోరక్షకుడుగా లేదా హిందూ భావజాలం కట్టర్ హిందూగా అందరూ అనుకుంటారు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు కూడా ఉన్నారు. మరి ఇట్లాంటి ఎమ్మెల్యేకు ఎవరు బెదిరింపు లెటర్ ఇచ్చారు అనేటువంటిది ఒకసారి వార్తలకు వెళ్తే గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ప్రాణహాని తలపెడుతూ వచ్చిన బెదిరింపు లేఖ స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న సాయంత్రం హైదరాబాద్లోని ఆయన నివాసానికి ఈ లేఖ అందినట్లు సమాచారం. అబ్దుల్ హఫీజ్ అనే వ్యక్తి పేరుతో ఉన్న ఈ లేఖలో ఎమ్మెల్యేను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు బెదిరింపులు జారీ చేస్తూ వచ్చిన లేఖలోని అంశాలు అత్యంత వివాదాస్పదంగా ఉన్నాయి. పోలీసులు తనను ఏమి చేయలేరని, తనకు ఎలాంటి హాని తలపెట్టలేరని సదరు వ్యక్తి లేఖలో సవాల్ విసిరినట్టు సమాచారం. గతంలో కూడా రాజాసింగ్కు పలుమార్లు విదేశాల నుండి స్థానికంగా ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు కూడా వచ్చినాయి. కానీ ఈసారి నేరుగా ఎమ్మెల్యే నివాసానికే లేఖ రావడం భద్రతా పరంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై రాజాసింగ్ అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ లేఖ ఎక్కడి నుండి వచ్చింది, పంపిన వ్యక్తి ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉన్నది. ఏదేమైనా కట్టర్ హిందూగా చెప్పుకుంటున్నటువంటి కట్టర్ హిందూగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి రాజాసింగ్కు ఖచ్చితంగా ప్రాణహాని ఉంటుందనేటువంటిది అందరికీ తెలిసిందే. కానీ అప్పుడప్పుడు ఈ బెదిరింపు కాల్స్ వస్తుంటాయి, ఆకతాయిలు కొంతమంది చేస్తుంటారు. మరి ఈ లెటర్ కూడా ఆకతాయిలు చేసినటువంటి పనేనా, లేదా నిజంగా అతన్ని టార్గెట్ చేస్తూ ఆ ఎమ్మెల్యేను రాజాసింగ్ టార్గెట్ చేస్తూ వచ్చిన లెటరా ఏంటి అనేటువంటిది పోలీసులు తమ దర్యాప్తు చేసి తేల్చాల్సిందే.